8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విజయవాడ ప్రకృతి ఆశ్రమం స్త్రీల ప్రకృతి ఆశ్రమం. 450-500 మంది స్త్రీలు ఉంటారు. మగవారు 250 నుంచి 300 లోపే. ఒంటరిగా స్త్రీలు వస్తారు. వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా ఉంటారు. కానీ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి 1% రిమార్క్ రాకుండా మెడలో వేసే ట్యాగ్ కలర్ కోడ్ను బట్టి మేము డిజైన్ చేసాం. ఇండియాలో ఎక్కడ ఏ హాస్పిటల్లో ఏ న్యాచురోపతిలో కానీ మరెక్కడా లేని ఒక సిస్టమ్ని మేము ఇక్కడ అడాప్ట్ చేసి సంవత్సరాల తరబడి నుంచి అందిస్తూ ఉన్నాం. అలాంటి కలర్ కోడ్ ట్యాగ్ సిస్టమ్ వల్ల మేము ఎలా వేరే ఆడ వేరే మగ కలిసి తిరిగినా కూడా ఇక్కడ పట్టుకోగలుగుతాం. ఏ కలర్ దేనికి వాడతారు, ఆడవారికి ఏది, మగవారికి ఏది, దీనివల్ల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి స్త్రీలకు ఎలాంటి భద్రత కలుగుతుంది, ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు ఆరోగ్యాలయంలో జరిగే ఒక స్పెషాలిటీ గురించి చూపించబోతున్నాను. ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు ఇంట్లో వాళ్ళ తోడుంటారు. కానీ మన ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఎక్కువ మంది స్త్రీలు ఒంటరిగానే వస్తారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉద్యోగ వ్యాపారాల వల్ల అందరూ వచ్చి 15 రోజులు, నెల రోజులు ఉండలేరు. కాబట్టి మగవారికి ఉండే పని ఒత్తిడి వల్ల, ఉద్యోగాల వల్ల వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉండలేరు అనేసి రోజులు. అందుకని నువ్వన్నా వెళ్ళి మారిరా, నువ్వు వచ్చి మమ్మల్ని కాస్త ఎలా ఉంటే బాగుంటుందో నువ్వు అట్లాంటి ఏర్పాటు చేసి మన ఇంట్లో అన్ని మార్పులు చేర్పులు చేయి, అందరం బాగుంటామని స్త్రీలని మగవాడు ఎంకరేజ్ చేసి ఎక్కువ పంపిస్తుంటారు. మరి 15 ఏళ్ల వయసు పైబడిన పిల్లల నుంచి 35-40 లోపు ఉండే స్త్రీలు ఎక్కువగా ఒంటరిగా వస్తుంటారు. నెలల తరబడి ఇక్కడ ఉంటారు. మరి ఈ రోజుల్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో స్త్రీలకి మరి చాలా ఎక్కడ చూసినా తక్కువ ఉంటున్నది. ఆ భద్రత లేకపోతే వాళ్ళు ఒంటరిగా ఉండలేరు, ఒంటరిగా రాలేరు. వాళ్ళకి ఏదైనా అసౌకర్యాలు జరిగితే సంస్థకు చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి రిమార్క్ మన సంస్థకు అసలు 1% కూడా రాకుండా ఉండాలని ఎక్కడా లేని ఒక గొప్ప టెక్నిక్ని నేను ఆశ్రమంలో డిజైన్ చేసి అందిస్తున్న టెక్నిక్కే ఈ కలర్ ట్యాగ్ టెక్నిక్. ప్రతి ఒక్క సాధకులకి మెడలో అలాంటి కలర్ ట్యాగ్ వేసేస్తామన్నమాట. జాయినింగ్ అప్పుడే రిసెప్షన్లోనే వేస్తారు. చూడండి, అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మన అమాలీలే రైల్వే స్టేషన్లో వాళ్ళ ఆడవారు ఒంటరిగా దిగిన రాజుగారి ఆశ్రమానికి అని చెప్తే చాలు, ఇక వాళ్ళు ఎన్ని బ్యాగులు ఉన్నా రూపాయి తీసుకోరు, ఏం అడగక్కర్లా. మన వెహికల్ ఎక్కడ ఉంటుందో మన కారు అక్కడికి తీసుకొచ్చి ఏ ప్లాట్ఫామ్ వచ్చినా ఎన్ని బ్యాగులతో వచ్చినా అమాలీలే తీసుకొచ్చి అట్లా పెడతారు మన ఆశ్రమానికి. అలా మనం అమాలీలకి మనం విడిగా హెల్ప్ చేస్తాం. కాబట్టి వాళ్ళు సాధకుల దగ్గర డబ్బు తీసుకోరు, ఇబ్బంది పడకుండా చక్కగా తీసుకొస్తారు. మన వెహికల్లో ఎక్కించుకొచ్చి సాధకుల్ని ఆశ్రమానికి తీసుకొస్తాం అందరినీ. 1వ తేదీ 16వ తేదీ జాయినింగ్ రోజునైతే 24 గంటలు ఎప్పుడొచ్చినా మన వెహికల్సే ఉండి చక్కగా లగేజ్ పెట్టి తీసుకొచ్చి అలా ఆశ్రమంలో రిసెప్షన్లో దింపుతారు. రిసెప్షన్కి రావడంతో వాళ్ళకి జాయినింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది. వాళ్ళ బిల్లింగ్, డబ్బులు కట్టడం అన్నీ పూర్తయ్యాక చక్కగా వీళ్ళకి నన్ను కలిసే అవకాశం ఉంటుంది రిసెప్షన్లో. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడతాను. అందరినీ విడివిడిగా అట్లా నా దగ్గర రూమ్లో కూర్చోబెట్టి ఆ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పదార్థాలు, సిగరెట్లు రాకూడదని వాళ్ళ బ్యాగులన్నీ స్కాన్ చేస్తారు, వాళ్ళని చెక్ చేస్తారు. ఇలాంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక ఆశ్రమంలో ఎంటర్ అవ్వటానికి ముందు చూడండి, మెడలో ఐడి కార్డ్ ఇక్కడ ఇస్తారనమాట. మెడలో వేసుకుని ట్యాగ్ ఇక్కడ ఇస్తారు. ఐడి కార్డుతో ట్యాగ్ కలర్ ఇలా ఎవరికి ఎట్లా డిసైడ్ చేసి ఇవ్వాలనేది మేము ఇచ్చిన డైరెక్షన్ బట్టి సిబ్బంది అలా ఇస్తారు. ఎవరైతే మగవారు ఆడవారు కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక రూమ్లో ఉంటున్నారో అలాంటి వారికి బ్లూ కలర్ ట్యాగ్స్ ఇస్తారు. తండ్రి కూతురు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు. ఇట్లా ఎవరైతే ఒక కుటుంబ సభ్యుల్లా వచ్చారో వాళ్ళందరికీ బ్లూ కలర్. ఇద్దరికి ఒకటే కలర్ ఉంటుంది కాబట్టి మా స్టాఫ్కి కానీ, ఆశ్రమంలో ఉండే మా 1000 మంది స్టాఫ్కి కానీ, సెక్యూరిటీకి కానీ, మాకు కానీ అందరికీ ఇలా బ్లూ కలర్ ఉంది అంటే ఇద్దరికి వీళ్ళకు ఫ్యామిలీగా ఆడమగ కలిసి చేరారని గుర్తు. సింగిల్గా ఆడవారు మాత్రమే చేరేటప్పుడు వాళ్ళకి పింక్ కలర్ ట్యాగ్ ఇస్తారు. ఇది మెడలో వేసుకోవాలి. వాళ్ళు
మెడ కింద ఐడి కార్డు వాళ్ళ ఫోటోతో ఉంటుంది. రిసెప్షన్లోనే ఫోటో తీసి అట్లా ప్రింట్ చేసి వాళ్ళ పేరు మీద ఐడి కార్డు ఇచ్చేస్తారనమాట అప్పటికప్పుడు. ఈ ఐడి కార్డు తగిలించుకునే ట్యాగ్ పింక్ ఉందంటే మగవారు లేకుండా ఓన్లీ ఆడవారు మాత్రమే వీళ్ళు చేరారని పింక్ గుర్తు. మగవారు మాత్రమే సింగిల్గా చేరతారు ఆడవారు లేకుండా. అలాంటి సింగిల్ మేల్స్కి చేరిన వారందరికీ రెడ్ కలర్ ట్యాగ్ ఉంటుంది. ఇలా వాళ్ళు ఎవరెవరు ఎట్లా చేరారో మనం బుకింగ్ అప్పుడు రాస్తారు కాబట్టి దాన్ని బట్టే ఇక్కడ అలా డిసైడ్ అయ్యి కలర్ ట్యాగ్స్ ఎట్లా ఇస్తారనమాట. ఇక ఆశ్రమం నుంచి బయటకు వచ్చినప్పుడల్లా ఈ ట్యాగ్తో రమ్మంటాం. ఐడి కార్డు లేకుండా వస్తే గేట్ ఓపెన్గా ఒక కన్సల్టేషన్ రాదు, ఒక ట్రీట్మెంట్స్ రావు, మరి అటెండెన్స్ పడదు. యోగా కానీ మా దగ్గర నా క్లాస్కి వచ్చిన అన్ని చోట్ల ఈ ఐడి కార్డు వీళ్ళది ఎక్కడ పెడితే అక్కడ దాంతోనే ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది వీళ్ళకి. ఆ సిస్టమ్ ఐడి కార్డులో ఉంటుంది. ఐడి కార్డు తగిలించుకునే ట్యాగ్, ఐడి కార్డు ఉపయోగం వేరు, ట్యాగ్ ఉపయోగం వేరు. ఒట్టి ట్యాగ్ అనేది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో కలర్ వేస్తుంటారేమో. ఇక్కడ మనం ఈ ట్యాగ్తోనే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఇలా డిజైన్ ఇచ్చామన్నమాట. గ్రీన్ కలర్ ట్యాగ్ ఎక్కడన్నా ఉందనుకోండి ఆశ్రమంలో, వాళ్ళంతా ఆశ్రమం స్టాఫ్ అని అర్థం. ఎప్పుడన్నా ఇంకో కలర్ ఉంటుంది, ఎల్లోతో కనపడుతుంటారు ఎక్కడన్నా రేరుగా ఒకళ్ళిద్దరు అక్కడక్కడ. ఆశ్రమానికి ఏదన్నా పని కోసం వచ్చిన వాళ్ళు, ఏదన్నా రిపేర్ల కోసం వచ్చిన, ఏమన్నా గెస్ట్గా వస్తారు మన కోసం పనితో, లేకపోతే నన్ను కలవటానికో ఇంకా ఏదైనా ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడటానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఎల్లో కలర్ ట్యాగ్ వేసేసి లోపలికి పంపు. ఇట్లా కలర్ కోడ్ను బట్టి ఎవరి మూమెంట్ ఏంటో కాసేపట్లో తెలిసిపోతూ ఉంటుందన్నమాట సెక్యూరిటీకి. ఇక అందుకని మెడలో కంటిన్యూస్గా ఎప్పుడు ఎందుకు ఉంచుకోవాలంటే అన్ని చోట్ల ఇది పెడితే కానీ ఐడి కార్డు స్కాన్ చేస్తే కానీ వాళ్ళకి పని అవ్వదు. ఆ సిస్టంతో పాటు ఈ కలర్ కోడ్ ఒట్టిగా మెడలో వేసుకోమంటే వేసుకోరు. ఈ ఐడి కార్డు లేని వాళ్ళకి పని అవ్వదు కాబట్టి ఆటోమేటిక్గా అందరూ వేసేసుకుంటారు. ఇప్పుడు ఇక ఇలా 2-in-1 లాగా దీన్ని ఇట్లా డిజైన్ చేసాం. ఇక ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో మగవారితో ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది. 50 ఏళ్ళు వచ్చిన ఆడవారితో కూడా ఈ రోజుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 70 ఏళ్ళు వచ్చిన మగవారితో కూడా ఆడవారికి ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా ఉంటున్నాయి సమాజంలో చూస్తుంటే. మరి అట్లాంటిది ఇన్నేసి రోజులు ఇట్లా ఉండేటప్పుడు వీళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి మనం ఏం చేస్తున్నామంటే బయటకు వచ్చినప్పుడు ఐడి కార్డు అందరి మెడలో ఉంటాయి. ఎవరన్నా ఐడి కార్డు లేకుండా ఆడమగ కూర్చున్నా వాళ్ళ ఫోటో తీసేస్తారు సెక్యూరిటీ వాళ్ళు. ఇక్కడ కెమెరాలతో సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఐడి కార్డు లేకుండా ఆడమగ ఉన్నారా వాళ్ళ ఫోటో తీసేస్తారు. 2 ఐడి రంగులు వేరుగా ఉన్న పింకు రెడ్ ఎక్కడ కనపడి అట్ట కూర్చున్నా వాళ్ళ ఫోటో తీసేస్తారు. వెంటనే ఈ ఫోటోని బుకింగ్ ఐడికి పంపిస్తారు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పంపిస్తారు. మీ వాళ్ళు ఎవరితో కనపడుతున్నారు కదా చూడండి అని. వెంటనే పిలుస్తాం. వేరే వేరే మగ ఫ్రెండ్స్ అయినా అట్లా కలిసి తిరుగుతుంటే మాత్రం ఎక్కడ యాక్సెప్ట్ చేయరు అసలు. ఇక్కడికి వచ్చి కొత్త పరిచయాలు చేసుకుని మళ్ళీ 4 రోజులు పోతే లవ్ అఫైర్లు ఇట్లాంటివి మొదలైనవి అనుకోండి, లేనిపోని చెడ్డ పేరు సంస్థకి. అందుకని ఎక్కడట్లా కనపడినా పిలుస్తారు. పేరెంట్స్కి ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పేస్తారు. మరీ ఇబ్బందికరంగా ఉన్నారా డిశ్చార్జ్ చేసి పంపేస్తారు. అందుకని ఇట్లాంటి చోట కాసేపట్లోనే మేము తెలుసుకునేటట్టు ఐడి కార్డుతో వేసుకునే ట్యాగ్ కలర్ కోడ్ను బట్టే సింపుల్గా కనిపెట్టేయగలుగుతుంటాం. భార్యాభర్తలు ఐడి కార్డు లేకుండా వాళ్ళు బయట కూర్చున్నా వాళ్ళ ఫోటో తీసేస్తారు. వెంటనే వాళ్ళు ఇంకో రోజు ఉంటే ఇట్లా అస్తమానం తీసి మళ్ళీ పిలుస్తుంటారని చచ్చినట్టు బయటికి వేసుకొచ్చేస్తారనమాట. ఇది భద్రత కొరకు మనం పెట్టింది. మరొకటి, ఏదన్నా స్త్రీలతో ఎవరన్నా కూడా అసభ్యంగా మాట్లాడినా, ఏదైనా ఫాలో అవుతూ ఏదన్నా ఇబ్బంది పెట్టినా పోష్ అనే చట్టం కింద మన ఆశ్రమం రిజిస్టర్ అయ్యి ఉందండి. 2013 చట్టం అది, స్త్రీల రక్షణ కొరకు. ఎవరన్నా కానీ స్త్రీలు ఏమన్నా వేరే మగవారి వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నా, ఏదైనా ఫాలో అవుతున్నారు, నాకు వాళ్ళ వల్ల అసౌకర్యం అనిపిస్తున్నది అనిపిస్తే చాలు, ఆశ్రమంలో ఒక కంప్లైంట్ నెంబర్ 2-3 చోట్ల కనపడుతుంటుంది. దానికి కాల్ చేస్తే చాలు, వెంటనే 6 కమిటీ సభ్యులు, గవర్నమెంట్ లాయర్, 7 కమిటీ అటెండ్ అవ్వాలి. ఆ కాల్ వచ్చిందంటే దానికి అందరు ఎదురుగుండా కూర్చోబెట్టి ఆవిడ చెప్పిందంతా రికార్డ్ చేస్తారు. చట్టం ప్రకారం అట్లా చెయ్యాలి. ఎవరి మీద చేశారో వాళ్ళని పిలుస్తారు, అన్నీ రికార్డ్ చేస్తారు. ఇక ఫాలోడ్ బై ఆ కమిటీ ఏది నిర్ణయిస్తే అది జరుగుతుందనమాట. ఇక మన చేతిలో ఏముండదు అనమాట. ఆ 7 నిర్ణయిస్తారు. లేదు ఇక్కడతో సర్ది చెప్పేసి ఇట్లా పొరపాటు జరగకుండా క్షమాపణ చెప్పించటమా అలాంటిది లేదు అంటే ఫాలోడ్ బై పోలీస్ కేసు. మన చేతిలో ఉండదనమాట. ఆ కమిటీ నిర్ణయం అట్లా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ ఆశ్రమంలో ఆ పోస్ట్ చట్టం కింద 4-5 ఏళ్ళ నుంచి ఆ పోస్ట్ చట్టం కింద మన ఆశ్రమం రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ ఒక్కసారి కాల్ వచ్చింది అంటే అంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయడానికి లేకుండా అట్లా కూర్చోబెట్టి వాళ్ళని సర్దేసి అబ్బాయిని పంపేసేసాం మేము. కావాలని ఫ్రెండ్షిప్ ట్రై చేయడానికి కొంతమంది వస్తుంటారు, ఆడవాళ్ళు అక్కడ కనపడితే మాట్లాడితే ఏమవుతుందని.
అలాంటిది కూడా జరగకుండా వీలు లేకుండా మేము ఇట్లా ప్రికాషన్స్ తీసుకుంటాం. కాబట్టి ఆడపిల్లల్ని ఆడవారిని ఒంటరిగా పంపించిన వాళ్ళ ఆశ్రమం ఇది. అందుకని వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం 35-40 మంది సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీస్లు ఎప్పుడూ అన్ని వేళలా 24 అవర్స్ సర్వీసెస్ అందిస్తూ సీసీ కెమెరాలు 300కు పైగా ఆశ్రమంలో పెట్టి ఉంటాయి. అడుగడుగున ఫ్లోర్లో కూడా ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళుతుంటే కూడా రికార్డ్ అయిపోతాయి వాళ్ళన్నీ కూడా. లేడీస్కి రూమ్స్ అలాట్ చేసినప్పుడు ఫ్లోర్లంతా లేడీస్కి అలాట్ చేస్తారు, జెంట్స్కి వేరే ఫ్లోర్లు అలాట్ చేస్తారు, కపుల్స్కి వేరే ఫ్లోర్లు అలాట్ చేస్తారు. ఇలాంటి సిస్టమ్ను కూడా ఆశ్రమంలో స్త్రీల భద్రత కొరకు మనం ఇట్లా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆరోగ్యాలయంలో స్త్రీలు ఒంటరిగా వచ్చినప్పుడు మరి ఈ రోజుల్లో వచ్చే అసౌకర్యాలు జరగకుండా సంస్థ నుంచి రక్షణ కొరకు ఎలా చేస్తున్నామని మీలాంటి వారికి తెలిస్తే మీరు సంతోషంగా మీ కుటుంబ సభ్యుల ఆడవారిని మమ్మల్ని ఇక్కడ పంపించడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.